నిన్న మనం టీటీసీ ట్రైనింగ్ ఎగ్జామ్ ఏ వెబ్సైట్‌లో ఉంటది ఇవన్నీ మాట్లాడుకున్నాం గదా! సో, లోవా పాస్ అయ్యాక 42 డేస్ ట్రైనింగ్ ఉంటదనమాట. అది ఎక్కడ ఉంటది అనేది నేను ఇవాళ చెప్తా. మన హైదరాబాద్‌లో అయితే అది గాంధీ భవన్ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో మనకి చెప్తున్నారు. ఓ 42 డేస్‌లో ఏమేమి చెప్తారో అవన్నీ మీకు డైలీ చెప్తూ ఉంటా. మనకి ట్రైనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 4 వరకు. సో, 10-12:30 ఏమో ఒక క్లాస్ ఉంటది. 12:30-1:30 లంచ్ బ్రేక్ 1 అవర్. దాని తర్వాత 1:30-4 వరకేమో ఇంకో పీరియడ్ ఉంటదనమాట. మనం డ్రాయింగ్ కాబట్టి సైకాలజీ మార్నింగ్ ఉంటది మాకు. ఈవినింగ్ ఆర్ట్ ఉంటదనమాట. సో, సైకాలజీలో ఏంటి అనంటే హ్మ్. చిల్డ్రన్ సైకాలజీ ఎలా, స్కూల్ డెవలప్‌మెంట్ ఎలా చేయాలి, టీచర్స్ ఎలా ఉండాలి అవన్నీ నేర్పిస్తారు. ఆర్ట్‌లో ఏంటంటే మనకి సిలబస్ ఇస్తారు. దాని ప్రకారం మనం రికార్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలనమాట. రికార్డ్స్ అక్కడ చేసుకోవచ్చు, లేదంటే ఇంటికొచ్చి చేసుకోవచ్చు. మేమైతే అక్కడ ఏమంటారు ప్రాక్టీస్ చేసి మేము రికార్డ్స్‌లో చేస్తాం. ఆ రికార్డ్స్ ఎలా ఉంటాయని కూడా మీకు చూపిస్తా. సో, ఇప్పుడు చూస్తే ఫస్ట్ టాపిక్ మనకొచ్చేసివి ప్రైమరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ అని వేటిని అంటారు అంటే రెడ్, బ్లూ, యెల్లో. ప్రైమరీ కలర్స్ అనేది ఒక టాపిక్. దాని తర్వాత సెకండరీ కలర్స్ వచ్చేసరికి ఇవి అనమాట. అంటే 2 ప్రైమరీ కలర్స్ మిక్స్ చేస్తే మనకొచ్చేవి సెకండరీ కలర్స్. సో, ఇది చూసుకుంటే రెడ్, బ్లూ మిక్స్ చేస్తే మనకొచ్చేది ఏంటిదంటే వైలెట్ కలర్. దాని తర్వాత రెడ్, యెల్లో మిక్స్ చేస్తే ఆరెంజ్ వస్తది. యెల్లో, బ్లూ మిక్స్ చేస్తే ఇలా గ్రీన్ కలర్ వస్తదనమాట. దీన్ని ఇలా సర్కిల్‌లో లేదంటే మన ఐడియా ప్రకారం మనం ఇది డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్ట్‌లో మా సిలబస్‌లో ఉన్న టాపిక్స్ ఏంటంటే స్టిక్ ఫిగర్స్. స్టిక్ ఫిగర్స్ ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. నావి కొంచెం ఉన్నాయి. ఇది నేను రికార్డ్‌లో వేసినప్పుడు క్లారిటీగా మళ్ళీ నేను మీకు వీడియో తీసి పెడతాను. ఇవి స్టిక్ ఫిగర్స్. దీని తర్వాత నేమ్ డిజైన్ చేసుకోవాలనమాట. సో, మీ నేమ్‌ని మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఐ హోప్ సో మీకు రివర్స్‌గా కనిపిస్తుంది అనుకుంటా. ఇది. దీని తర్వాత లెటర్ డిజైన్ ఉంటాయి. ఎవ్రీడే నేను ఏమేమి చేశానో మీకు చెప్తూ ఉంటా. లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.